ఓం శాంతి. ఈరోజు జనవరి 22వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. ఇది ఎంతో సుందరంగా రచింపబడి ఉంది. దీని భూత, భవిష్యత్తు, వర్తమానాలను గురించి మీకు బాగా తెలుసు అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ ఆకర్షణ ఆధారంపై ఆత్మలందరూ మీ వైపుకి ఆకర్షితులై వస్తారు? సమాధానం: పవిత్రత మరియు యోగముల యొక్క ఆకర్షణ. దీని ఆధారంతోనే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. ముందు ముందు తండ్రిని వెంటనే తెలుసుకోగలుగుతారు. ఇంతమంది వారసత్వాన్ని తీసుకుంటున్నారన్నది చూసి ఇంకా ఎంతోమంది వస్తారు. ఎంత ఆలస్యం అవుతుంటే అంతగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: విజయమాలలోని మణిగా అయ్యేందుకు చాలా బాగా పురుషార్థం చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. శ్రీమతం పైన నడవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: యోగము రక్షణకు డాలు వంటిది. అందుకని యోగ బలాన్ని జమ చేసుకోవాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: విశేషం అనేటటువంటి పదము యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత యొక్క లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునేవారు స్వపరివర్తక భవ. వరదానం యొక్క వివరణ: మేము విశేష ఆత్మలము, విశేష కార్యం కొరకు నిమిత్తమైనాము మరియు విశేషతను చూపించేవారము అన్న స్మృతిలోనే సదా ఉండండి. అంటే ఇక్కడ విశేషము అనేటటువంటి దాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. ఈ విశేషము అనేటటువంటి పదాన్ని విశేషంగా గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. మాట్లాడటం కూడా విశేషంగా ఉండాలి. చూడటం కూడా విశేషంగా ఉండాలి. చేయటం కూడా విశేషంగా ఉండాలి. ఆలోచించటం కూడా విశేషంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఈ విశేషం అనేటటువంటి పదాన్ని తీసుకురావటం ద్వారా సహజంగానే స్వపరివర్తకుల నుంచి విశ్వ పరివర్తకులుగా అయిపోతారు మరియు సంపూర్ణత యొక్క ప్రాప్తిని పొందేటటువంటి లక్ష్యం ఏదైతే కలిగి ఉంటారో ఆ లక్ష్యాన్ని కూడా సహజంగానే ప్రాప్తి చేసుకుంటారు అంటున్నారు బాబా. స్లోగన్: విఘ్నాలను చూసి వ్యాకులత చెందేందుకు బదులుగా వాటిని పరీక్షలుగా భావిస్తూ దాటివేయండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.